హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. నిన్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫుల్ బడ్జెట్ మొదటిసారి. దీనికంటే ముందు హాఫ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది ఫుల్ బడ్జెట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు 3,00,000 కోట్ల రూపాయలు దాటిన బడ్జెట్ కూడా ఇదే. కాకపోతే గమ్మత్తు ఏంటంటే మొత్తం బడ్జెట్ ప్రసంగం దాదాపు గంటకు పైగా నడిచింది. 1:40 నిమిషాలు అనుకుంటా. దాంట్లో ఎక్కువ సరే ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా వాళ్ళని వాళ్ళు పొగుడుకోవడానికి చూస్తారు. పక్కన ఉన్న ప్రతిపక్ష పార్టీని కొంత విమర్శించే ప్రయత్నం చేస్తారు. ఇది సహజంగా జరిగేది. దాంట్లో భాగంగానే జరిగింది. కానీ ఆకాశానికి ఎత్తుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని. ప్రజల గురించి మాట్లాడలే. ప్రజలకు ఇచ్చిన హామీల గురించి కానీ, ప్రజలకి ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి అమ్మక వందనం ఇంట్లో ఒక పిల్లోడికి ఇస్తే 15,000 రూపాయలు మేము వస్తే ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. రైతు భరోసా మేము వస్తే 20,000 ఇస్తామని చెప్పారు. ఇగో ఇట్లాంటి ఎంత అంటే అంత. ఇప్పుడు చిక్కీలు, పిల్లలకి ఇచ్చే చిక్కీలు ఉంటాయి కదా, ఆ చిక్కీలు కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటి ఇస్తే మేము 2 ఇస్తామని ఇట్లా రకరకాలుగా హామీలు ఇచ్చారు. మొత్తానికి అయితే ఓట్లు వేసుకున్నారు. వాటి గురించి ప్రస్తావన లేదు. ఇది ఒక రకంగా పేదల నోట్లో సున్నం కొట్టిన బడ్జెట్ కింద కనపడుతుంది అనేది విశ్లేషణలో కనపడుతుంది మనకాడ. అంటే పేదలకు ఇచ్చిన, మహిళలకు ఇచ్చిన హామీలు, ఉచిత బస్ ప్రయాణం గురించి లేదు, 0 కేటాయింపులు. మహిళా నిధి అని చెప్పి 1,500 రూపాయలు ప్రతి నెల మహిళలకు ఇస్తామన్నారో దానికి 0 కేటాయింపులు. నిరుద్యోగ భృతాన్ని నిరుద్యోగులకు 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తా అన్నారు. ఇవన్నీ స్పష్టంగా చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు, హామీ ఇచ్చారు. సూపర్ 6లో కూడా ఉన్నాయి. ఆ 3,000 రూపాయలకు 0 కేటాయింపులు. ఇక తల్లికి వందనాన్ని అమ్మ తల్లికి వందనం అని పెట్టారా, తల్లికి వందనానికి ఇవ్వాల్సిన దానికంటే కోత పెట్టారు. రైతు భరోసాకి ఇవ్వాల్సిన దానికంటే కోత పెట్టారు. పెన్షన్ల విషయంలో ఇవ్వాల్సిన దానికంటే ఒక 5,000 కోట్ల రూపాయలు కోత పెట్టారు. ఈ కోతలను చూస్తే కోతల కాలం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. పెన్షన్లు ఒక 10 లక్షల పెన్షన్లు తొలగించే వాతావరణం ఈ బడ్జెట్ని బట్టి అర్థమవుతుంది మనకు. భవిష్యత్తులో ఇప్పటికే 2 లక్షలు తొలగించారట, ఇంకో 10 లక్షల పెన్షన్లు తొలగించబోతున్నారు అనేది. ఎందుకంటే 32,000 కోట్ల రూపాయలు పెన్షనర్స్ ఆసరా పెన్షన్లు ఇవ్వాలంటే అవసరం. ఇవ్వాలో మీరు చెప్తున్న లెక్కల ప్రకారం ఒక నెలకి 2,700 కోట్ల రూపాయలు, అంటే 2,700 కోట్ల రూపాయలు. ఇప్పుడు మొన్న మీరు ఫిబ్రవరిలో ఇచ్చిన నెలకు చూస్తే 2,700 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అట్లా 12 నెలలకు వేస్తే 32,000 కోట్ల రూపాయల పైచీలకి అవసరం. కానీ మీరు కేటాయించింది 27,000 కోట్లే. అంటే దీని అర్థమైంది, ఆ పై 5,000 కోట్ల రూపాయల మందం రేపు పెన్షన్లు తొలగించబోతున్నారు. ఒక 10 లక్షల పెన్షన్లు. ఇది స్పష్టంగా అర్థమైంది. ఇట్లా ఈ తల్లికి వందనంలో 84,72,000 మంది ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే కార్యక్రమం చెప్తా అన్నారు. 84,72,000 మంది. దానికి మీరు కేటాయించింది ఏంది? సగానికే కేటాయించారు. ఒక 27 లక్షల విద్యార్థులకి ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈ మొత్తానికి మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు గ్యారంటీ హామీలు అన్నారు. గ్యారంటీలు పోయినాయి, వారంటీలు పోయినాయి, షూరిటీలు పోయినాయి, సెక్యూరిటీలు పోయినాయి. అన్నీ పోయి కోతల కాడికి వచ్చింది. కొన్నిటికేం 0 కేటాయింపులు, 0 అసలు కేటాయింపులు లేవు. కొన్నిటికేం సగం కేటాయించారు. మొత్తానికి ఇది పేదల నోట్లో సున్నం, పెద్దలకి అందలంగా ఉంది ఇది బడ్జెట్. ఇది మొత్తం బడ్జెట్ ప్రసంగం. బడ్జెట్ చూస్తే 2047 విజన్ 2047 P4 చుట్టూ తిరిగింది. అక్కడక్కడ ఏదో సూపర్ 6 మహిళలకి ఇది ఇస్తాం, తల్లికి వందనం అని చెప్పారు తప్ప మొత్తానికి చూస్తే P4 చుట్టూ తిరిగింది. ఈ P4 పేరుతోని ఎన్ఆర్ఐలను తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి వాళ్ళ డబ్బులకి పెంపు చేసే కార్యక్రమం చేసేదానికి ఒకటి పెట్టారు. ఎన్ఆర్ఐల డబ్బుల్ని పెంపు చేసే కార్యక్రమం అది P4 కాదు. ఇక దాని చుట్టూ తిరిగింది, 2047 చుట్టూ తిరిగింది. పయ్యావుల కేశవులు గారు విజన్ ఉన్న ముఖ్యమంత్రి, దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. పొగుడుకోవచ్చు, ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి కాబట్టి. ప్రజలకి ఏం చేశారు? 1995లో జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటే దాన్ని ఉద్ధరించిండా అన్నారు. దాని నుంచి 2020 అని ఒక విజన్ పెట్టిండు. ఆ విజన్ భాగ్యమే ఇవాళ హైదరాబాద్ ఉందన్ను. ఆ విజన్ పెట్టింది ఎప్పుడు? 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత. ఆల్రెడీ 2014 నుంచి 2024 వరకు కేసీఆర్ గారు 23 వరకు పరిపాలన చేశారు. మరి ఇది లేదా? అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి విజనే అమలైందా?
ఇక మొత్తం ఆ విజన్ వలనే ఇవాళ మనం హైదరాబాద్ బతికింది లేకపోతే పోయేదండు. మరి అంత విజన్ ఉన్న ఆయన, అంత చేయగలిగిన ఆయన 2014 నుంచి 2019 మధ్యలో అమరావతిని ఎందుకు నిర్మించలేకపోయారు? ఆ విజన్ ఎటుపోయింది? ఆ దార్శనికత ఎటుపోయింది? పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? సరే 2019, 24 మధ్యలో మీరన్నట్టే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిండు. జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేయలేదు అనుకుందాం. మరి 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, విజన్ 2020 ఎటుపోయింది? ఎక్కడ పోయింది? ఇప్పుడు ఆ 2020 ఉంది కదా! ఆ పరిపాలన ఆయన ఉండు కదా అప్పుడు. 2019 వరకు ఉండంటే 2020 కంటే ముందు పరిపాలన చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా! మరి హైదరాబాద్‌ని చేసిన ఆయన అమరావతిని ఎందుకు చేయలేకపోయిండు? ప్రపంచంలో పటంలో నిలబెట్టిన ఆయన అమరావతిని కూడా ప్రపంచంలో కాకపోయినా దేశంలో నిలబెడితే పోయేది కదా! అనేది ఇయాల ప్రజలు మాట్లాడుకుంటది. ఇగో ఇట్లా ఆయన దార్శనికత, ఆయన విజను ఇట్లా చెప్పిండు. సరే ఈ విజను, దార్శనికత ఇంకోటి 2019 నుంచి 2024 మధ్యలో విధ్వంసమైంది. కనీసం జీతాలు ఇయ్యలేని పరిస్థితి ఉందట. ఇంకోటి కూడా చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారంటే నీతి ఆయోగ్ ఒక మాట చెప్పిందట. ఏమని? దేశంలో అత్యంత క్రెడిట్ కెపాసిటీ తక్కువగా ఉన్న రాష్ట్రం జీరో కెపాసిటీ అట. అంటే సున్నా సామర్థ్యం, అప్పు తీసుకోవడానికి సున్నా సామర్థ్యం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి అప్పే లేదన్నారు. అప్పే ఇవ్వటానికి లేదు. ఇక సున్నా సామర్థ్యం మొత్తం డెడ్ స్టోరేజ్ పోయింది ఆంధ్రప్రదేశ్. ఆ స్థాయిలో విధ్వంసం చేసిండు జగన్మోహన్ రెడ్డి అని దాంట్లో రాసుకొని చెప్పిండు ఆయన. ఎస్, ఒక నిజమే అనుకుందాం కొద్దిసేపు. మరి ఆ స్థాయిలో విధ్వంసం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జూన్ 12, 2024 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు 9 నెలలు అవుతుంది. దాదాపు 1,00,000 కోట్ల పైన అప్పు చేసిండు. మరి జీరో సామర్థ్యం ఉన్న దానికే 1,00,000 కోట్ల అప్పు ఎట్టొచ్చింది? మీరు చెప్తున్నది నిజమైతే 1,00,000 కోట్లు అప్పు ఎట్ట చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారు? అప్పు చేశారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కొన్ని ఆస్తులు అమ్మి తెచ్చారా? ఇది తెలవాలి కదా, ఇది చెప్పాలిగా ప్రజలకి. ఇప్పుడు అప్పు సామర్థ్యం జీరో ఉంది. అసలు ఇక అప్పు ఇచ్చేటోడు లేడు, ఇయ్యరు. దివాలా తీసిన రాష్ట్రం. ఎక్కడి నుంచి వచ్చినాయి మరి 1,00,000 కోట్లు? మీరు చేసిన అప్పు ఎక్కడిది? మీరేమన్నా ఖాతా పెట్టారా మీ ఆస్తులమ్మి? ఎందుకంటే దేశంలో ధనిక ముఖ్యమంత్రి కాబట్టి అది చెప్పాలి కదా. ఇప్పుడు మీరు చెప్తున్న బడ్జెట్లోనే 1,00,000 కోట్లు అప్పు చేసినట్టు చెప్పారు. ఇది ఇట్లా ద్వంద్వ వైఖరి, ఇట్లా రకరకాలుగా ప్రజలను డీవియేషన్ చేసి వాళ్ళు అనుకున్న లక్ష్యం P4 2047 మీదనే మొత్తం కాన్సన్ట్రేషన్ చేశారు తప్ప పేదలకు ఇచ్చిన సూపర్ 6ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారనేది స్పష్టంగా కనపడుతుంది. ఇది దీనికి సంబంధించి సాక్షి పేపరు హామీలు రద్దు, మోసాల పద్దు, బడ్జెట్ పుటల సాక్షిగా బాబు మరోసారి మోసాలు, యువత, పిల్లలు, రైతులకు మళ్లీ దగ, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధికి 0, మహిళలకు ఉచిత బస్సు తుస్సు, జాడలేని జాబ్ క్యాలెండరు, ఇప్పటికే ఏడాది ఎగ్గొట్టి అరకొరగా అన్నదాత సుఖీభవ. ఈ పథకానికి కావాల్సింది 10,717 కోట్లు అయితే బడ్జెట్లో కేటాయించింది 6,300 కోట్లు. ఇది అన్నదాత సుఖీభావకి 10,717 కోట్లు కావాలి. 54 లక్షల మంది రైతులు ఉన్నారు. కావాల్సింది 10,717 అయితే 6,300 కోట్లు ఇచ్చిండు. అంటే దాదాపు ఒక 4,000 కోట్లు ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు. 4,000 కోట్లకు పైనే. అంటే దీని అర్థం ఏంది? కోతలు స్టార్ట్ అయినాయి. 50 ఏళ్లకే పెన్షన్ దేవుడు ఎరుగు. దేవుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎరగడు. పవన్ కళ్యాణ్ గారు దాని గురించే మాట్లాడలే. 50 ఏళ్లకు పెన్షన్ ఎత్తేనా డంకా బజాయించి మాట్లాడిండు. ఇక గమ్మత్ ఏంటంటే ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారికి దరువు బరువు అన్నీ వేసేది భజన చేసే పత్రిక ఓపెన్ హార్ట్ తార్కిన ఏదో ఒక ఇంటర్వ్యూ పెట్టిండు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారితో. గెలిచిన తర్వాత అనుకుంటా, గెలిచిన తర్వాత ముందు పెడితే ఆయన సూటిగా అడిగిండు, 50 ఏళ్లకు పెన్షన్ అన్నారు, ఎట్లా ఇది ఎడిదేసిపోతున్న సమాజాన్ని సాధ్యమైద్ది అంటే అయిద్ది, నేను ఇచ్చి చూపిస్తాను, నేను అంటే ఏమనుకున్నాను అన్నాడు. ఏది ఎడిపోయింది మరి? ఎవరికో చెప్పలే. ఎవరైతే ఆయనకు దరువు వేస్తారో రోజు ఆ దరువు వేసే ఆయనకే చెప్పిండు. అవాతాతల పెన్షన్ వ్యయంలో ఈ బడ్జెట్లో 5,000 కోట్ల పైగా కోత, అంటే ఒక 10 లక్షల పెన్షన్ల కోత. 3,000 కోట్లకు పైగా కోతలతో తల్లికి వందనం. మరోపక్క తొలిసారిగా 1,00,000 కోట్లకు పైగా అప్పులు. ప్రజా రుణం 1,03,000 కోట్లు. పన్నేతర బాధితులు 10 జేబులు ఖాళీ. మద్యం ద్వారా 27,097 కోట్లు. పేదల గృహ నిర్మాణ కేటాయింపులు భారీ కోత. అభివృద్ధి సంక్షేమం తిరోగమనం. మొత్తం బడ్జెట్ 3,22,000 కోట్లు అని చెప్పారు. వందనమా వంచన అంటే వంచనే, భ్రాంతి అంటే భ్రాంతి అయింది. ఫీజుల్లో కోత, విద్యార్థుల కోత, ఆసరాకు మనసొప్పలేదు, నమ్మించి నైవంచన, ప్రాజెక్టులు నిర్మాణం సాగుదీతాయి. కలర్ ఎక్కువ ఉంది కానీ కంటెంట్ లేదట వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాయుడు చెప్పింది వాస్తవమే. సూపర్ 6 హామీల అమలు కేటాయింపులు లేవు అని ఆయన చెప్తుండు. అప్పులు చేసేలా భారం మోపేలా అని చెప్పి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి చెప్పిండు. లెక్కలేం ఫుల్గా ఉన్నాయి, ఖజానా నిల్లుందట సిపిఐ వాళ్ళు చెప్పారు.
మొత్తానికి అన్ని అపోజిషన్ పార్టీలు విరుచుకుపడ్డాయి బడ్జెట్ పైన. సరే, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అపోజిట్ పార్టీలు ఇది అంకెల గారడి, దీంట్లో ఏమి లేదని సహజంగా అంటారు. కానీ చూస్తే కూడా ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలకు సంబంధించి అమలు చేయలేకపోవడానికి కారణం ఏంది? ఉచిత బస్సు ప్రయాణం అంటారు, ఉగాది అంటారు, దసరా అంటారు, అదంటారు, ఇదంటారు, సంక్రాంతి అంటారు, మళ్ళీ ఉగాది అంటారు. మళ్ళీ ఉగాదికి కూడా కనీసం రూపాయి లేదు కదా, అది అయ్యేది కాదు. మహిళా నిధి అంటారు, అది లేదా. నిరుద్యోగ భృతి అంటారు, ఇది లేదు. ఇదంతా ఎందుకు? కొన్ని కోట్ల మంది ఎదురు చూసే స్కీములు డైరెక్ట్గా సున్నా పెట్టారు కదా, అంటే ఎగనాం పెట్టినట్టే కదా. ఇప్పుడు సహజంగా పొలిటికల్ పార్టీలు విమర్శిస్తాయంటే విమర్శ వేరు. ఇక్కడ ప్రజలే విమర్శించే కాడికి ప్రజల నోట్లో మట్టి కొట్టినట్టు అయింది కదా. కనీసం దాని జస్టిఫికేషన్ లేదు, ఎందుకు కేటాయించలేనిది. 50 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలకి 50 సంవత్సరాలు పూర్తయితే పెన్షన్ ఇస్తానన్న దాని గురించి లేదు. ఇది మొత్తానికి P4 చుట్టూ తిరిగింది, ప్రజల చుట్టూ తిరగలే బడ్జెట్. ప్రజల యాంగిల్లో ఏర్పడ్డ బడ్జెట్ లెక్క లేదు, P4 యాంగిల్లో కార్పొరేట్లకి కట్టబెట్టే యాంగిల్లో ఉందనిపిస్తుంది. ఇంకోటి 3,22,000 కోట్లు బడ్జెట్ కేటాయించారని. బడ్జెట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో ఎట్లయితే అనుకుంటాం, ఇగో ఈ సంవత్సరం ఇంత బంగారం కొనుక్కోవాలి, ఇంత ఫీజులు కట్టాలి, ఇంత బట్టలకు కేటాయించాలి, ఇంత దీనికి కేటాయించాలని అనుకుంటాం. కానీ అది ఖర్చు పెట్టేటప్పుడు తెలుస్తుంది దానికి బంగారం ఎంత కొంటాం. ఓ 4 లక్షల బంగారం కొనాలని అనుకుంటాం, కొనబోయేటాలకు లక్షకే వద్ది. ఈ కేటాయింపుల కథ కూడా అంతే ఉంటుంది, ఏ బడ్జెట్ అయినా. కేటాయింపులు చేశారు 3,22,000 కోట్లు. మరి ఎక్కడి నుంచి తెస్తారంటే ఆదాయం సోర్స్ లేదు. వీళ్ళు చెప్పే ఆదాయ సోర్సు ఏంటంటే ప్రజలపైన పన్నులు వేసే ఆదాయం సోర్స్ తప్ప ఇక వేరే ఏం లేదు. కేంద్రం నుంచి ఒక 6,000-7,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. దానికి అద్భుతమైన నిధులు వచ్చినాయని చెప్తుండు పయ్యావుల కేశవులు గారు. అది అద్భుతమా? బీహార్కి 70,000 కోట్లు వచ్చినాయి, మరి అది అద్భుతమా? 7,000 కోట్లు వచ్చింది అద్భుతమా? మరి ఎక్కడ కేంద్రం నుంచి డబ్బులు రావు, మీకు ఆదాయ వనరు లేదు. ఉంటే గింటే ఒక 27,000 కోట్లు ఎక్కడితోనే వద్దాయి. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని ఒక 10,000-15,000 కోట్లు వస్తాయి. ఇక తప్ప మిగతా ఎక్కడా లేదు మేజర్గా. ఇక వేస్తే ఏమేయాలి? ఇప్పుడు ప్రజలపైన విద్యుత్ భారం వేయాలి, మళ్ళీ స్టాంపు డ్యూటీ వేయాలి, మళ్ళీ మద్యం తాగించాలి. ఇక ఇది వస్తేనే కదా మీరు పెట్టిన ఆర్భాటంగా 3 లక్షల కోట్లు దాటింది బడ్జెట్ అంటే దాటిద్ది. కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కేటాయింపులు చేశారు, ఖర్చు చేయాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే మీరే చెప్తున్నారు జీరో అప్పు సామర్థ్యం ఉంది మనకని. మరి ఎక్కడి నుంచి చేస్తారంటే మొత్తానికి ప్రజల మీద బాధలు ఉంటుంది, ప్రజల నుంచి గుంజుకునే కార్యక్రమం ఉంటుంది, దీంట్లో డౌటే లేదు. ప్రజలకు ఇస్తున్న స్కీములు కట్ చేయటం, ప్రజల నుంచి గుంజటం. ఇప్పుడు దీంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019-24 మధ్యలో విధ్వంసం చేసింది అన్నారు. ఎవరిని విధ్వంసం చేసిందంటే సమాధానం లేదు. ప్రజల్ని చేసిందా, పెత్తందారుని పెట్టుబడిదారుని చేసిందే. మరి అక్కడ చూస్తున్న ఫిగర్స్ ప్రకారం 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీలో, నాన్ డీబీటీలో ఇంకా కొన్ని కోట్లు, మొత్తం కలిసి 4,73,000 కోట్ల రూపాయలు ఆయన పంచిన అంటే రికార్డు ఉంది. అది పేదలకు పంచినట్టు, ప్రజలకు పంచినట్టు కనపడుతుంది. అక్కడ విధ్వంసం ఉండదు. అంటే ప్రభుత్వ సొమ్ముని పేదలకి, ప్రజలకి, వాళ్ళ సొమ్మును వాళ్ళకి పంచితే అది విధ్వంసం కాదు. విధ్వంసం ఏమైందంటే ప్రజలు కట్టిన పన్నులను, ప్రభుత్వం ప్రజలకు ఖర్చు చేయాల్సిన డబ్బులను పెద్దలు, పెత్తందారులు, కార్పొరేట్లకు కట్టబెడితే అది విధ్వంసం. మరి అది జరగలేదని బాధపడతారా మీరు? మాకందరికీ డబ్బులు చెందలేదు, మమ్మల్ని విధ్వంసం చేసిండు, ప్రజలకి మేలు చేసిండు అని బాధపడతారా? తెలియలేదు కానీ విధ్వంసం చేసిండు అన్నారు. మరి ఇవాళ మీరు చేస్తుంది ఏంది? దీన్ని అంటారు విధ్వంసం అని. అంటే మహిళలకు ఉచిత ప్రయాణం అంటే విధ్వంసం చేస్తారు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అంటే విధ్వంసం చేస్తారు, మహిళా నిధి అంటే విధ్వంసం చేస్తారు, అన్నదాత సుఖీభవ అంటారు, 10,000 కోట్లు అవసరమైతే 6,000 కోట్లు కేటాయించి విధ్వంసం చేస్తారు, తల్లికి వందనం విధ్వంసమే, పెన్షన్లు విధ్వంసమే, 5,000 కోట్లు కోత. మరి వీటిని అంటారా విధ్వంసం అని? ప్రజలకు ఇచ్చిందని విధ్వంసం అంటారా అని అర్థం కాక ప్రజలు కొట్టుకుంటున్నారు పాపం. వాళ్ళకి అర్థం కావట్లే. చంద్రబాబు నాయుడు గారు సీట్లో కూర్చున్న కాడి నుంచి విధ్వంసం అయింది అంటే, అరే మాకు పైసలు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, ఇప్పుడు రూపాయి ఎట్లా విధ్వంసం అంటే ఏం విధ్వంసం, అసలు ఏంటిది విధ్వంసం అంటే వాళ్ళకి అర్థం కావట్లే. ఇక నిన్న బడ్జెట్ చూశాక అర్థం, ఓహో ఇదే విధ్వంసం అంటే. ఆయన అనుకున్నది ఇన్ని రోజులు మా చుట్టూ ఉన్న వాళ్ళకి డబ్బులు రాకుండా కట్టడి చేసి విధ్వంసం చేసి జగన్మోహన్ రెడ్డి నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల కానించి మొదలు పెడితే బడా బాబులు, కాంట్రాక్టర్లు, రాజకీయాలను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడం అన్ని తోకలు కట్ చేసిండు జగన్మోహన్ రెడ్డి. అది విధ్వంసం. మాకేం మంచిగా డబ్బులు ఇచ్చిండు, ఇప్పుడు రివర్స్ అయింది, మాకేం కట్ చేస్తాడు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం. ఇది కార్పొరేట్ బడ్జెట్ అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇది ప్రజల బడ్జెట్ కాదు, పబ్లిక్ బడ్జెట్ కాదు.
బడాబాబులు, పెట్టుబడిదారులు, పెత్తందారులకు ఉపయోగపడే బడ్జెట్ అన్నట్టు అర్థమవుతుంది స్పష్టంగా. అనేది ఇది మోసాల ఇంకోటి ఏదనుకున్నా సింపుల్గా ఈసారి ఈ అంకెలు ఇవన్నీ అందరు చెప్పి మనం దాంట్లో జోలికి పోవట్లేదు, కానీ ఇక్కడ సింపుల్గా కనపడుతుంది కేటగిరికల్గా ఆయన ఏం కేటాయించిండు, ఏం చెప్పిండు అనేది. ఇగో ఈడ ఆడబిడ్డ నిధి 28,500 కోట్లు కేటాయింపులు ఈ ఏడాది అవసరమయ్యేది. ఒకవేళ నిజంగానే వాళ్ళు చెప్పిన 1,500 రూపాయల మహిళలకు ఇచ్చేది ఇస్తే 28,500 కోట్లు ఒక సంవత్సరానికి అవసరం. కానీ బడ్జెట్లో 0 కేటాయించారు, 100% కోత. అంటే 100% మోసం. ఈడ ఈ 100% మోసం. 1,60,00,000 మందికి పైగా అంతమందికి మోసం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. 2 బడ్జెట్లు కలిసి 57,600 కోట్ల మోసం. పాత బడ్జెట్ ఇప్పుడు. ఉచిత బస్సుకు 3,182 కోట్లు అవసరం అవుతాయి సంవత్సరానికి, కానీ కేటాయించింది 0. దీంట్లో ఒక 6,324 కోట్లు ఇప్పటికీ ఎగనామం పెట్టినట్టు ఆయన ఎక్కిన కానించి 20 లక్షల మందికి ఎగనామం. ఏడేం 1,60,00,000, 20 లక్షలు, మొత్తం 1,80,00,000. ఇది నిరుద్యోగ వృత్తి 57,600 కోట్లు అవసరం అవుతాయి, కానీ 0 కేటాయింపులు, 100% మోసమే. 1,60,00,000 మంది నేడ మోసం చేసిండు. ఈ బడ్జెట్లో 2 బడ్జెట్లు కలిసి 1,15,200 కోట్ల రూపాయల మోసం. ఇవన్నీ మోసాలు అన్నమాట. దీపం పథకం 4,000 కోట్లు అవసరం అయితే 2,600 కోట్లు కేటాయించిండు. 1,399 కోట్లు అంటే 1,400 కోట్ల రూపాయల మోసం. 58 లక్షల మందికి ఎగనామా. తల్లికి వందనం 13,113 కోట్లు అవసరం వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం, కానీ 9,407 కోట్లే కేటాయించిండు. అంటే 3,706 కోట్లు ఈడ కోత. ఏం అసలు 0, ఏం కోతలు. ఈ కంప్లీట్ అసలు జీరో. ఇది 100% మోసం, ఇది పార్షియల్ మోసం, అంటే పాక్షిక మోసం, 100% మోసం. ఇది తల్లికి వందనంలో 3,706 కోట్లు, 24,70,000 మందిని మోసం చేసే కార్యక్రమం జరిగింది. అన్నదాత సుఖీభావలో 10,717 కోట్లు అయితే 6,300 కోట్లు కేటాయించింది. అంటే ఎంత? 4,417 కోట్లు మోసం, కోత. ఇది 22 లక్షల మంది రైతుల్ని మోసం చేసినట్టు. 22 లక్షల మంది. ఇది మొత్తానికి 1 2 3 4 5 6 సూపర్ 6. ఈ సూపర్ 6లో ఈ సూపర్ 6 కాదు, సూపర్ 6 మోసాలు అన్నమాట. సూపర్ మోసాలు. ఈ సూపర్ మోసాల్లో 3 మోసాలేమో 0 కేటాయింపులు, ఇంకొక 3 మోసాలేమో సగం కేటాయింపులు. ఇది కేటాయింపులు 0 బడ్జెట్ అంటారు. హామీలకు 0 కొట్టిండు. ఈ హామీలకు 0 కొట్టిండు. 6 గ్యారంటీలకు సంబంధించి సాక్షి పేపర్ వేసింది. 6 ఇట్లలో ఏ విధంగా మోసం చేసిండు ఎట్టెట్ట అనేది ఇది స్పష్టంగా కనపడుతుంది. ఇక దీంట్లో డౌట్ లేదు. ఇది మోసమా, ఎగనామా, 0 కొట్టినట్ట, 0 బడ్జెటా, ఇక ఏదంటే అది అనుకోవచ్చు. ఏదనుకున్నా చెల్లుబాటు అయింది. ఎందుకంటే కత్తి పెట్టి పొడిచిండు. సామాన్య బడ్జెట్ పేరుతోని కత్తి పెట్టి పొడిచి ఇటు తిరుగుతుండే, మళ్ళీ అడుగు కూడా తిరగట్లే. పొడిచినకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కార్టూన్ వేశారు. కత్తి పేద ప్రజల ఎన్నులో పొడిచిండు. ఎన్నుపోటు పొడిచి మళ్ళీ అటు చూడలేగా ఇటే ఉరుకు పెడతాడు. రైట్. ఇది ఒక వార్త. అయితే పోసానికి 14 రోజుల రిమాండ్. రాత్రి 9:30 గంటల సమయంలో తెల్లవారుజాము వరకు వాదనలు. పోసాని తరపున వాదనలు వినిపించిన మాజీ ఏఐజీ పొన్నవోలు. డిఫెన్స్ వాదనలతో ఏకీపించిన మేజిస్ట్రేట్. ఎట్టకేలకు 111 బిఎన్ఎస్ సెక్షన్ తొలగింపు. ఇతరత్ర 15కి పైగా అక్రమ కేసులు, అందుకే రిమాండ్. రాజంపేట సబ్ జైలుకు తరలింపు. కోర్టు వద్ద ఉత్కంఠ. కడుపు నొప్పి, విరోచనాలతో బాధపడుతున్న పోసాని న్యాయవాదులు బెయిల్ పిటిషన్, పోలీసుల కస్టడీ పిటిషన్ వేశారు. మొత్తానికి 14 రోజులు రిమాండ్ విధించింది రాజంపేట మేజిస్ట్రేట్. అంటే 111 సెక్షన్ పెట్టారు. వ్యవస్థీకృత అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన వాళ్ళకి పెట్టేది, అది తీసేశారు. మొత్తానికి కోర్టు కన్విన్స్ అయింది. అంటే పోసాని అడ్వకేట్ చెప్పిన దానికి అది వాస్తవంగా అప్లికేబుల్ కాదు ఆయనకి. వ్యవస్థీకృత నేరాలంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే కావాలని ఒక ఆర్గనైజ్డ్గా క్రైమ్లే చేసే పని పెట్టుకున్న వాళ్ళకి అది. ఆయన ఒక సినిమా ఇండస్ట్రీ పర్సను, ఒక పొలిటీషియన్గా ఉన్నాడు. అంత కావాలని ఎందుకు క్రైమ్ చేస్తారనేది నమ్మింది కోర్టు. నమ్మి ఆ సెక్షన్ తొలగించింది. కాకపోతే మిగతా ఇంకొక 16 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి కాబట్టి రిమాండ్ చేశారు. బెయిల్కి పిటిషన్ వేశారు. వాళ్ళని కస్టడీకి పిటిషన్ వేశారు. రైట్. ఇది సీఎం కార్యక్రమానికి సాక్షి రావద్దట. మీడియా పాసులు ఇవ్వని ప్రభుత్వం, ఊర్లో ఉండొద్దంటూ సాక్షి విలేకరికి ఏకంగా పోలీసులు హెచ్చరికలు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పాల్గొంటున్న ప్రభుత్వ కార్యక్రమానికి సాక్షి మీడియాను రానివద్దంటూ కూటమి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో శనివారం జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతుండట. ఇలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు పోతున్న చిత్తూరు జిల్లాలో
అక్కడ కవరేజ్కి సాక్షి పేపరు సాక్షి టీవీ ఛానల్కి పాస్ ఇవ్వలేదట. మీరు రావటానికే వీల్లేదు, మిమ్మల్ని పేపర్గానే గుర్తించట్లేదు అని. ఇదే అంశం పైన ఆంధ్రజ్యోతి ఏమండు పత్రికా స్వేచ్ఛ, ప్రశ్నించే గొంతులు నిలవడం ఇట్లా చెప్పారు. మరి దీన్ని ఇలా సాక్షి పేపర్ని నిరోధించడం కూడా అట్లాంటిదే కదా. మొత్తానికైతే రావద్దని వాళ్ళకు ఊకం జారీ చేశారట. పోలీసులే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారట. వందనమా వంచన అంటే ప్రతి విద్యార్థి తల్లికి ఇస్తామని కొత్త పల్లవి అందుకున్న సర్కారు ప్రతి విద్యార్థి తల్లికట. ఇది వందనం కాదు వంచనే అన్నట్టు అర్థమవుతుంది. ఆడబిడ్డల ఆశలపై నీళ్లు చల్లారు. నీళ్ళు ఎప్పుడు చల్లారు? ఉచిత బస్సుకు రెడ్ సిగ్నల్, పన్ను పోటు, హామీల రద్దు, మోసాల పద్దు. అంకెల్లో ఆడంబరమే కానీ ఆడ ఏమి లేదట. పయ్యవల పొగడతల బడ్జెట్ ఇది. పొగిడిండు, ఫుల్ పొగిడిండు. పొగిడితే పొగిడిండు కానీ ప్రజలకు ఏం చేసినావు అని చెప్తే బాగు. ఏం చెప్పలే. 10 లక్షల పెన్షన్ల కోత, అందుకు తగ్గట్లుగానే రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు. కొత్తవి దేవుడెరుగు. ఉన్న వాటికి సరిపడా నిధులు ఇవ్వలేదు. ఎన్నికల హామీ 50 ఏళ్లకే పెన్షన్ పెరుమాళ్లకే ఎరుక. ప్రస్తుతం పెన్షన్ల వ్యయం ఏడాదికి 32,000 కోట్లు. బడ్జెట్లో కేటాయించింది మాత్రం 27,518 కోట్లు. కూటమి సర్కారు 8 నెలల పాలనలో 1,90,000 పెన్షన్ల కట్టు. తాజా కేటాయింపుల ప్రకారం చూస్తే 5,000 కోట్లకు పైగా సరిపడా కోతలు పెట్టాల్సిందని అంటారు నిపుణులు. 10 లక్షల పెన్షన్ల కోత వేసేటట్టు ఉంది ఇప్పుడు, అంటే బడ్జెట్ ఫిగర్స్ చూస్తే. ఇప్పటికే 1,90,000 తొలగించారట. ఎందుకంటే 32,000 కోట్లు వాళ్ళ లెక్కల ప్రకారం అవసరం. ఎందుకంటే ఒక నెలకి 2,700 కోట్లు 2,700 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తారు ఇప్పుడు. లాస్ట్ మంత్ ఫిబ్రవరి 1 తీసుకుంటే అంతే ఉంది. దాని ప్రకారం 12 నెలలకు క్యాలిక్యులేషన్ వేస్తే మనకు 32,000 కోట్లు చేంజ్ వస్తుంది. కానీ కేటాయించింది 27,000 కోట్లు కేటాయించారు. అంటే 5,000 కోట్లు కోత పెట్టారంటే 5,000 కోట్లకి సరిపడా ఒక 10 లక్షల పెన్షన్లు తొలగించబోతుంది. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే అసలు బడ్జెట్లో కేటాయించిన దాన్ని ఖర్చు చేసేటానికి ఇంకా తగ్గిద్ది. ఇప్పుడు ఇక్కడ బడ్జెట్లో 27,000 కోట్లు కేటాయించారు. దాంట్లో 20,000 ఖర్చు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సరే, కేటాయించింది ఫుల్గా 100% ఖర్చు చేసినా కానీ 5,000 కోట్లు కోతుంది. అంటే దాని అర్థం ఏంది? ఒక 10 లక్షల పెన్షన్లు అవుట్. ఇది ఈ పెన్షన్లకు సంబంధించి అయితే తప్పనిసరిగా ఒక 10 లక్షల పెన్షన్లు పోయినట్టే. కొత్త ఏమో దేవుడు ఎరుగు కానీ ఉన్నవాటిని పీకే కార్యక్రమం స్టార్ట్ అయింది. రైట్, దిశ చూద్దాం. స్వర్ణాంధ్రకు శ్రీకారం. రాష్ట్ర బడ్జెట్ 3,22,000 కోట్లు స్వర్ణాంధ్రకు శ్రీకారం చుట్టారట. ఎవరికి స్వర్ణం ఎవరికి కాదో ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. పేదలకే పెద్దలకే అంటే పెద్దలకి స్వర్ణాంధ్ర అయింది, పేదలకి మట్టి దిక్కయింది, సున్నా దిక్కయింది. సున్నా చూసుకుంటే వాళ్ళు గడపడం తప్ప చేసేది అది ఏ రకమైన స్వర్ణాంధ్ర అనేది మనకు అర్థమైంది. అంకెల గారడి బడ్జెట్ ఇది. అంకెల ఘనం, కేటాయింపులు శూన్యం. ఎన్నికల వాగ్దానాలను విస్మరించారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల విమర్శలు చేశారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఇది అంకెల గారడి బడ్జెట్, ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారని చెప్పి ఆమె కూడా ఒక ప్రెస్లో మాట్లాడారు. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. సూపర్ 6 బడ్జెట్ అట. ఈ లేవుగా అందులో సూపర్ 6 మొత్తం ఎగ్గొట్టగా ఒక 3 ఉంది. ఉట్టినే బాయ్, మహిళా నిధి బాయ్, నిరుద్యోగ వృద్ధి బాయ్, ఉచిత బస్సు ప్రయాణం బాయ్. ఇంకా సూపర్ 6 ఎక్కడిది? సూపర్ 6 కాదు, హాఫ్ 6. అంటే 3 కేటాయించారు. ఆ 3 కూడా సగం సగం కేటాయించారు. ఇది సూపర్ 6 అనరు దీన్ని. రైట్, ఇది పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు. సంక్షేమ బడ్జెట్ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కరెక్టే, కానీ ఎవరికి సంక్షేమం అనేది ఇక్కడ ప్రశ్న. ప్రజలకే, రాజకీయ నాయకులకి, పెత్తందారులకి, పెట్టుబడిదారులకి. అంటే పెట్టుబడిదారులకి P4లో వచ్చే ఎన్ఆర్ఐలకి సంక్షేమం, P4లో వచ్చే ఎన్ఆర్ఐలకి మంచి బడ్జెట్. ఇది సంక్షేమం కరెక్ట్, కానీ ప్రజలకు కాదనేది అంకెల వాటి తెలుస్తుంది మనకి. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి అట. అమరావతి ఆడికి వచ్చిందంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాడికి వచ్చింది కథ. కేంద్రం నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు, తెచ్చే పరిస్థితి లేదు, అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం స్టూడెంట్స్ చదువుకునే కోర్సులలో ఉంటుంది, రెగ్యులర్ కోర్స్ అని ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అని ఉంటుంది. వాళ్ళే పైసలు కట్టుకొని దాన్ని చదువుకోవాలి. ₹1 స్కాలర్షిప్ రాదు. ఇక అట్లా ఇప్పుడు అమరావతి కూడా అట్లా సెల్ఫ్ ఫైనాన్స్. అమరావతి డబ్బులు క్రియేట్ చేసుకొని అమరావతిని డెవలప్ చేసుకోవాలి. ఎట్లా చేస్తారు?
33,000 ఎకరాల ల్యాండ్ని రైతుల నుంచి సేకరించిండు చంద్రబాబు నాయుడు గారు. ఆ భూమి మొత్తం ఎవరికో ఇస్తాడు. ఇక ప్రైవేట్ వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తెస్తారు. కుదవబెట్టడమా, దాన్ని తాకట్ట, రకరకాలుగా ఎట్ట అయితే అట్ట అనుకోవచ్చు. కాకపోతే దానికి ముద్దు పేరు ఏం పెడతారంటే P4 అని పెడతారు. ఇది కార్యక్రమం. 33,000 ఎకరాలు రాజధాని కోసం అని తీసుకొని దాన్ని ప్రైవేట్ వాళ్ళకి చెప్పి సెల్ఫ్ ఫైనాన్స్గా అభివృద్ధి చెందటమాట. ఇక వాళ్ళ చేతిలోకి పోతే తాకట్టులోకి పోయినట్టే అమరావతి. అర్థమవుతుంది మనకి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఈనాడు చూద్దాం. బాహుబలి బడ్జెట్ 3,22,359 కోట్లతో రాష్ట్ర పద్దు. ఏపీ చరిత్రలో ఇదే అత్యధికం. విధ్వంసం నుంచి పునర్నిర్మాణం లక్ష్యం. సంక్షేమం, అభివృద్ధి, సమతూకం, ఎన్నికల హామీల అమలుకు పెద్దపీట. ఏడేశారు పెద్దపీట. అసలు పేట వేయలేదంటే పెద్దపీట అంటాడు. చిన్నది లేదు, పెద్దది లేదు, రానాయన అసలు పేటే లేదు. పేట ఉంటే బాహుబలి బడ్జెట్ అంటే అంకెలు పెద్దగా ఉంటే అయిపోద్ది. అయింది, కేటాయింపులు ఉండాలి కదా, దానికి ఖర్చు చేసే శక్తి ఉండాలిగా. ఇక లక్షల కోట్లు పెట్టి ఇక అంకెలేసి బుక్కులెటు ప్రింట్ చేసి వదిలితే అయిపోద్దా? డబ్బులు ఇవ్వాలి కదా. మహిళలకు ఉచిత ప్రయాణం ఏది మరి? ఎన్నికల హామీలకి పెద్దపేట అంటే మరి అసలు పేటే లేదు కాడ. నిరుద్యోగుల భృతి ఏది? మహిళలకి ఇతను 1,500 ఏది? అన్నదాత సుఖీబాబు కేటాయింపులు అయ్యి సగం కోత పెట్టిండి 6,000 కోట్లే. తల్లికి వందనం ఎడుబా, దానికి కేటాయింపులు సగం కోత పెట్టా. పెద్దపేట అని రాసిండి ఈనాడు ఆయన. మీ దరువు మీ భజన మరీ ఎక్కువైతే అట్ట. కనీసం ప్రజల యాంగిల్లో, కనీసం ప్రజల కోణంలో చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీలు ఇచ్చిండు, సూపర్ 6 అని హామీలు ఇచ్చి షూరిటీలు ఇచ్చిండు, షూరిటీలకు ఎగనాం పెట్టిండని ఒక కనీసం ఏమన్నా లోపటన రాతిపోయేది కనపట్టలే మీకు. అంటే మీ దృష్టిలో ఏంటంటే ప్రజలు కాదు, మీ దృష్టిలో మీ చుట్టూ ఉన్న మంది మార్బలం, మీ సామాజిక వర్గం బాగుపడితే అది మంచి బడా బడ్జెట్, బాహుబలి బడ్జెట్. ఈ బాహుబలి దానికే ఉపయోగపడింది, ప్రజలకు ఉపయోగపడేది కాదనేది ప్రజలు అనుకుంటున్నారు. రైట్. విధ్వంసం నుంచి పురోగతి వైపట. ఎవరికి జరిగింది విధ్వంసం? రాష్ట్రానికే కొంతమంది నాయకులకి, కొంతమంది బడాబాబులకి, పెట్టుబడిదారులకి. అంటే పెట్టుబడిదారులకి, పెత్తందారులకి జరిగి ఉండొచ్చాము. ఎందుకంటే ప్రజలకు జరిగితే మరి 2,73,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి ఎందుకు పోతాయనేది వాళ్ళు అడుగుతున్నది. ప్రజాశక్తి చూద్దాం. కార్పొరేట్లకే విత్తమాట. 3,22,000 కోట్ల అంచనాలతో భారీ బడ్జెట్. ప్రజల పట్ల కనిపించే చిత్తం. అప్పులు భారాలే ఆధారం, విధిలింపులు దాటవేతలే ఎక్కువ. నిరుద్యోగ భృతి, మహిళలకు 1,500, ఫ్రీ బస్సు ప్రయాణ స్కీములకు నిధులు లేవు, ఉండవు. అసెంబ్లీ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ ప్రసంగంలో టీడీపీ కూటమి ప్రభుత్వం దిశానిర్దేశం చేసిన కార్పొరేట్ సంస్కరణలో కేంద్రంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు శుక్రవారం 3,22,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం యావత్తు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధన, అందుకు ఎంచుకున్న విధానాలు P4 చుట్టూనే తిరిగింది. మధ్య మధ్యలో సంక్షేమం, సూపర్ 6, అభివృద్ధి ఇత్యాది పదాలు వినిపించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపాదించే తొలి పూర్తిస్థాయి బడ్జెట్ అయినప్పటికీ సామాన్యులకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు ప్రస్తావన అంతగా లేదు. రాష్ట్ర విభజన తర్వాత 3 లక్షల కోట్లు దాటిన భారీ బడ్జెట్ ఇదే. కానీ అంచనాలు ఊహాజనితంగా నేలా విడిచి సాము చేసినట్టుగా ఉన్నాయి. అంకెల గారడి కనిపించింది. ద్రవ్యలోటుకు తోడు అప్పుల భారం పెరుగుతుందట. వాస్తవికతకు దూరంగా ఆదాయ అంచనాలు ఉండటంతో ప్రజలపై పన్నుల భారం తప్పదని స్పష్టంగా అర్థమైంది. ఇది కార్పొరేట్లకు విత్తం చేకూర్చే విధంగా ఉంది తప్ప, ఇది గతంలో ఏదైతే బడాబాబులు కార్పొరేటర్లకి కట్ అయిందో అదంతా వాళ్ళకి మేలు చేస్తున్నారు. వాళ్ళ లోటును అంతా పొడుస్తుంది తప్ప ప్రజల గురించి ఎక్కడ మాట్లాడలేదు. ప్రజల పట్ల కనిపించని చిత్తం అంటే కనిపించదు చిత్తం. ప్రజల కోసమే పనిచేస్తే ప్రజల చిత్తం ఉంటుంది. ప్రజల కోసం పని చేయనప్పుడు ప్రజల చిత్తం ఎక్కడ ఉంటుంది? నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. దరువు పేపరు. ఇది తెలంగాణ కదా. పండంటి ప్రగతికి 10 సూత్రాలు. ఎవరికి పండంటి ప్రగతి? పండంటి ప్రగతికి 10 సూత్రాలట. 10 సూత్రాలు అసలు ప్రజల సూత్రాలు చాలు. ప్రజలకు ఇచ్చిన మీరు చెప్పిన సూత్రాలు, ప్రజలకు చెప్పిన మాటలను అమలు చేస్తారు. ఈ 10 సూత్రాలని ఎక్కడి నుంచో పట్టుకోతారు. ఎవరు చెబుతారో అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారికి. ఎన్నికలప్పుడేమో ఏం సూత్రాలు ఉండవు. ఎన్నికలు కాగానే సీట్ ఎక్కగానే ఈ విజన్ 2047 10 సూత్రాలు P4లో వస్తాయి. అప్పుడు లేవు. మళ్ళా ఎన్నికల హామీలలో లేవు ఈ P4లు. లేదు నేను మారిన చంద్రబాబు నాయుడుగా గతంలో లెక్కలేను,
గతంలో ప్రజలకి చేసిన రకరకాల మోసాలు కానీ ఇప్పుడు చేయననే ఒక ఇంటర్ప్రిటేషన్ వచ్చేటట్టు చెప్తారు. ఆ మాటలు చూస్తే, ఆ హామీలు చూస్తే అట్లా అనిపిస్తుంది. మొత్తం పంచుడే అంటాడు. నేను కూడా సంపదను పంచుతా అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ఇచ్చిండో వాటన్నిటిని నేను ఇస్తా అంటాడు. ఆయన ఒక్కళ్ళకే ఇస్తే నేను నలుగురికి ఇస్తా ఇంట్లో, ఆయన ఒక్క చిక్కీ ఇస్తే నేను 4 చిక్కీలు ఇస్తా, ఇట్లా చెప్తాడు. ఆయన ఇచ్చిందే నేను ఇస్తా కానీ డబల్ ఇస్తా అని చెప్తాడు. ఆశ పెట్టడం అనమాట. ఆశ పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత దాని మీద మొత్తం సాప కింద చుట్టి ఇప్పుడు మీ మళ్ళీ P4 ఈ లేవు. ఎన్నికల ముందు ఎన్నికల హామీలు ఎక్కడ P4 లేదు, 2047 లేదు. ఇవన్నీ ఎవరి కోసం? ఆయనకి సపోర్ట్ చేసిన ఎన్ఆర్ఐల కోసం. ఆయన ఎన్నికల్లో గెలవటానికి సాయం చేసి ఇక్కడికి వచ్చి నెల రోజులు ఇక్కడే టెస్ట్ వేసి కూర్చొని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించిపోయారు. వాళ్ళకి ఏదో ఒక మేలు చేయాలిగా మరి. ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి అవసరం లే, మధ్యలో మీడియేషన్షిప్ చేసిన వాళ్ళకి ఏదో ఒక మేలు చేయాలి. ఇక దానికోసం ఇది 10 సూత్రాలు ఆ సూత్రాలే. సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా బడ్జెట్ కేటాయింపులో సమతుల్యం. ఇది దరువు వేస్తుంది ఫుల్గా. ఈ దరువు అసలు వినటానికి పెట్టుకుంటుంది అన్నమాట. ఇగో 10 సూత్రాలు 1, 2, 3, 4 ఈ 10 సూత్రాలు ఇట్ట పెట్టిండు కానీ జనం గురించి ఎక్కడలేదు. ఈ చక్రము ఇవన్నీ జనాల గురించి సంబంధం లేని విషయాలు. ప్రజలు అడగలేదు, ప్రజలు కోరుకోలేదు. ప్రజలు కోరుకున్నది మీరు ఇచ్చిన సూపర్ 6. ఆ సూపర్ 6 తర్వాత ఇవన్నీ పెట్టుకోండి. అసలు చెప్పినవి వదిలేశారు, చెప్పని ముందుకు తీసుకొచ్చారు. అంటే హిడెన్గా ఉంటాయి అన్నట్టు. బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి వీటిని. ముందు ఎక్స్పోజర్లో చెప్పేటప్పుడు ఒకటి ఉంటుంది, చేసేటప్పుడు ఒకటి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిది అంటే ఇట్లే ఉంటుంది. ఈ పద్ధతే ఉంటుంది. హిడెన్ ఎజెండా ఇది బయటకు వస్తుంది. ఇప్పుడు గెలవక ముందేమో అది హిడెన్ ఎండం లోపల ఉంటుంది, గెలిచిన తర్వాత అది బయటకు వస్తుంది. వదల బొమ్మాళ వదల అన్నట్టు ఏదో సినిమాలో వస్తుంది కదా, ఆ బొమ్మాళి కథ అన్నమాట ఇది. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెలాఖరులోగా పదవుల భర్తీ, ఆలయ కమిటీలు, ఏఎంసీల నియామకాలు అని చంద్రబాబు చెప్పిండు. పక్కన తిరిగే వారిని కాదు, పనిచేసేవారిని సిఫార్సు చేయండి. కేడర్తో అంతరం పెరుగుతుంది, కార్యకర్తలను కాపాడుకోవాలి. 5 ఏళ్లు ఎన్ని హింసలు పెట్టినా, ప్రాణాలు తీసినా పార్టీతోనే ఉన్నారు. మహానాడు కల్లా పార్టీ కమిటీలు సమస్యలుంటే అంతర్గతంగానే చర్చించాలి, వీధిన పడకూడదు. బడ్జెట్ని జనంలోకి తీసుకెళ్లాలి. వివేక హత్య రాజకీయాలకు కేస్ స్టడీ. వివేక హత్య అట రాజకీయాలకు కేస్ స్టడీ అట. క్రిమినల్స్తో అప్రమత్తంగా ఉండాలి. ఇక ఎమ్మెల్యేలతో ముఖాముఖి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ప్రాణాలు తీసినా కానీ పార్టీతోనే ఉన్నారు, సమస్యలు ఉంటే అంతర్గత చర్చించాలి. జీవీ రెడ్డి లెక్క బయట చర్చిస్తే తోక కత్తిరిస్తా అని ఒక మాట చెప్పిండు ఆయన. ఈ నెలాఖరు కల్లా పదవులు భర్తీ చేస్తారట. ఎమ్మడి తిరిగే వాళ్ళకి కాదు, కష్టపడే వాళ్ళకి పదవులకు సిఫార్సు చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే లోపల మాట్లాడుకోవాలి కానీ బయట చెప్పి పరువు తీయొద్దు. మాది పరువు తీస్తే జీవీ రెడ్డి కథ అయిద్దని హెచ్చరించండి. నిన్న జీవీ రెడ్డి తోక కత్తిరించారు. ఆయన పాపం ఇక రాజకీయాలంటే ఇట్లే ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నాడు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యమో, రాజ్యాంగమో, ప్రజలు, ప్రశ్నించే గొంతులు, స్వేచ్ఛ ఇవన్నీ పదాలు మాట్లాడాడు, పెద్ద పెద్ద పదాలు. నేను కూడా ప్రశ్నించవచ్చు, నాకు కూడా స్వేచ్ఛ ఉంది, నేను కూడా ప్రశ్నించవచ్చు, నాకు కూడా ప్రజాస్వామ్యంగా హక్కులు వచ్చినాయి రాజ్యాంగం ప్రకారం అనుకుని ఆయన బయట మాట్లాడి. అరే నాయన, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు అయ్యి మనకు అధికార పక్షంలో వచ్చాక అవన్నీ ఉండవు, స్వేచ్ఛ ఉండదు, గొంతు నొక్కుడు కథ ఉంటుంది. నువ్వు మాట్లాడిన కాబట్టి నీ గొంతు నొక్కుతున్నాను నొక్కి పడేసిండు. ఇక అదే నిన్న మిగతా వాళ్ళకు కూడా జీవీ రెడ్డిని చూపించి చెప్పినట్టుంది. ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.